మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనం చూద్దామా? మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనము. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేస్తానంట. ఇక్కడ హేమాను చెప్తున్న మాట ఏంటి? అంధకారమే నా స్నేహితుడు, అంధకారమే నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తున్నాడు. కానీ నిజంగా ఎవరి గురించి చెప్తున్నాడు తెలుసా? యేసు ప్రభు గురించి. యేసు ప్రభు తండ్రితో అంటున్నాడు, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావయ్యా, నన్ను ఎందుకు చేయి విడిచావు? మనం అనుకుంటాము దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. అబద్ధం. ఎందుకంటే తండ్రి యేసు ప్రభుని విడిచిపెట్టాడు. ఎవరి కోసం? నీ నిమిత్తమై, నా నిమిత్తమై. యేసు ప్రభుకు తెలుసు విడిచిపెట్టడంలో ఉన్న బాధ, విడిచిపెట్టబడటంలో ఉన్న వేదన ఆయనకి తెలుసు. హీ వెంట్ త్రూ దట్. ఆయన తట్టుకోలేకపోయాడు తండ్రి తన చేయి విడిచినప్పుడు. లోక పాప భారం అంతా ఆయన భుజాల పైన వేసినప్పుడు ఆ శాపము, గాడ్ కుడ్ నాట్ హోల్డ్ హిజ్ హ్యాండ్ ఎనీ లాంగర్. హీ హ్యాడ్ టు లీవ్ హిజ్ హ్యాండ్. తండ్రి యేసు ప్రభు యొక్క హస్తం విడిచిపెట్టాల్సి వచ్చింది. ఆ విడిచిపెట్టడంలో ఈ యేసు ప్రభు నొప్పి అంతా ఇంత కాదు. కానీ ఆ రోజు తండ్రి యేసు ప్రభుని విడిచిపెట్టాడు. కానీ ఈరోజు యేసు ప్రభు నీతో నాతో ధైర్యంగా చెప్తున్న మాట ఏంటి తెలుసా? తరతరముల వరకు, యుగముల వరకు, యుగ సమాప్తి వరకు నేను నీకు తోడుగుంటాను. నువ్వు అనాథవి కాదు. ఆమెన్, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. హీ నోస్ ద పెయిన్ ఆఫ్ అబాండన్మెంట్. హీ నోస్ విడవబట్టంలో ఉన్న నొప్పి తెలుసు. కాబట్టి ఈరోజు నువ్వు అనుకుంటున్నావు నేను ఒక్కవాడినే, నాకు ఎవ్వరు లేరని. లేదు, దేవుడున్నాడు. యేసు ప్రభు ఆ శాపం మోసేటప్పుడు ఆయనతో ఎవరు లేరు. నాట్ హిజ్ మదర్, నాట్ హిజ్ డిసైపుల్స్. ఆయన శిష్యులు లేరు, ఆయన తల్లి దూరంగా ఉంది, ఎవ్వరు లేరు. ఆయన వారు అనుకున్న వారు ఎవరు లేరు. ఆఖరికి పరమ తండ్రి కూడా ఆయన చేయి విడిచిపెట్టాల్సిన అవసరం వచ్చింది. So he knows when you say I'm lonely, when you say I don't have anybody, when you say there's nobody who can understand me, God knows. దేవుడికి తెలుసు. అందుకనే దేవుడు అన్నాడు, నువ్వు అనాథవి కాదు, నేను అనాథగా విడిచిపెట్టడానికి నేను రాలేదు, యుగ సమాప్తి వరకు నేను నీ తోడు ఉంటాను అంటున్నాడు. నీ అంధకారం నీకు అంధకారంలో కనపడుతుంది. ఈ అంధకారంలో ఎవరు లేరు అన్నట్టు అనిపిస్తుంది. ఈ పోరాటంలో నేను ఒక్కదాన్నే పోరాడుతున్నాను అనిపిస్తుంది. నో, గాడ్ ఇస్ సేయింగ్ హీ ఈజ్ విత్ యూ. నేను నీతోటున్నా. ఈ అంధకారం నీ ఒక్కదాన్ని లేవు, నేనున్నాను, నీతోటున్నాను. నువ్వు చెప్పుకోవాలా, నాతో పంచుకోవాలా, నాతో పంచుకో. ఐఎమ్ హియర్ టు లిసన్, ఐఎమ్ హియర్ టు టేక్ ఆల్ యువర్ కంప్లైంట్స్, ఐఎమ్ హియర్ టు అండర్స్టాండ్ అని దేవుడు చెప్తున్నాడండి. ఈరోజు ఇంతకంటే మించిన భాగ్యం మనకు లేదేంటంటే, నా దేవుడు నన్ను ఎప్పుడు చేయవిడోడు. హీఈస్ నెవర్ గోయింగ్ టు అబాండన్ యూ. ఆయన ఎంత బలగుద్ది చెప్పాడు, నేను విడిచిపెట్టాను, నేను నీకు తోడున్నాను, నేను వెళ్తున్నప్పటికీ నీ పరిశుద్ధాత్మని నీకు పంపిస్తున్నాను, సహాయకుడిగా పంపిస్తున్నాను, ఆదరణకర్తగా, స్నేహితుడిగా నీకు పంపిస్తున్నాను. వీఆర్ విత్ యూ ఆల్ ద టైమ్ అని దేవుడు చెప్తున్నాడండి. ఆ రోజు గెత్సేమనే తోటలో కూడా హీ కుడ్ హ్యావ్ గివెన్ అప్. హీ కుడ్ హ్యావ్ సెడ్ ఇట్స్ టూ మచ్, ఇది ఎక్కువ ప్రభా, తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి వదిలిపెట్టచ్చు. ఎందుకంటే అక్కడ దేవుని దూతలు రెడీగా ఉన్నాయండి ఆయనను బలపరచడానికి. కానీ ఆ గెత్సేమనే తోటలో నీ గురించి, నా గురించి ఆలోచించాడు దేవుడు. హీ స్టేడ్, హీ వెంట్ త్రూ ద పెయిన్. ఆ నొప్పి గుండా, ఆ బాధ గుండా వెళ్ళాడు. ఎందుకంటే నేను ఇప్పుడు వదిలిపెడితే నా బిడ్డలకి ఎవరు ఉండరు, నా కుమారులకి కుమార్తెలకి ఎవరు ఉండరు. వారి నిమిత్తమై, అంటే మన నిమిత్తమై, నీ నిమిత్తమై, నా నిమిత్తమై ఆయన తట్టుకున్నాడు. హీ స్టేడ్, హీ డిడ్ నాట్ గో. ఈరోజు మనం కూడా జ్ఞాపకం ఉంచుకుందాం, నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు. ఈ అంధకార సమయంలో దేవుడు నన్ను విడిచిపెట్టాడు. ఆయన నాకున్నాడు. ఎటువంటి శోధనలైనా, ఎటువంటి పోరాటాలైనా ఆయన నన్ను విడిచిపెట్టలేదు. నేను ఏదున్నా నా దేవునితో చెప్తాను. మీరు నమ్మండి. ఈ అంధకార పరిస్థితులు, ఈ శ్రమలు మీకు అర్థం కాదు, బట్ దే హ్యావ్ అ పర్పస్. దానికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశము మీకు ఇప్పుడు అర్థం కాదు. హేమాన్ జీవితంలో కూడా చూసినట్లయితే 88వ కీర్తన, హీ డిడ్ంట్ అండర్స్టాండ్ వై హీ వాజ్ గోయింగ్ త్రూ వాట్ హీ వాజ్ గోయింగ్ త్రూ. ఎందుకు దాని గుండా వెళ్తున్నాడు ఆయనకు అర్థం కాలేదు. కానీ
2500 సంవత్సరాల తర్వాత ఈరోజు కూడా మనము ఆయన బాధ గురించి, ఆయన కంప్లైంట్ గురించి మాట్లాడుతున్నాం. అది ఎంతో మందికి దీవెనకరంగా ఉంది. ఎంతో మంది కెన్ రిలేట్ అండ్ ఐడెంటిఫై విత్ దాట్. అండ్ గాడ్ knows and identifies with your pain. ఈరోజు దట్ ఈస్ వై డోంట్ సే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ సఫరింగ్, వాట్ ఈస్ ద పర్పస్, యూ వుడ్ నాట్ అండర్స్టాండ్ నౌ. ఇప్పుడు మీకు అర్థం కాదు, కానీ కొన్ని రోజులు, కొన్ని నెలలో, కొన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు దేవుడు దాని గుండా నన్ను అనుమతించాడు అప్పుడు అర్థమవుతుంది. హీ వాంట్స్ టు మేక్ అ డైమండ్ అవుట్ ఆఫ్ ఎవ్రీ కోల్. ప్రతి ఏమంటాము బొగ్గులో నుండి వస్తుందండి. సో రిమెంబర్, ఈ చీకటి అనేది దేవుని నుండి దూరం అయిపోయారని కాబట్టి ఇది వచ్చిందని కాదండి. మీరు దేవునితో ఎంతో సన్నిహితంగా ఉండొచ్చు, భక్తిగా ఉండొచ్చు, పరిశుద్ధంగా ఉండొచ్చు, అయినప్పటికీ వచ్చిందంటే నమ్మండి, గాడ్ హ్యాస్ అ పర్పస్ ఫర్ ఇట్. అండ్ గాడ్ విల్ నెవర్ లీవ్ యూ. గాడ్ నెవర్ వాంట్స్ టు లీవ్ యూ. ఇట్ ఈస్ యూ అండ్ ఐ దట్ వీ లీవ్ గాడ్. మనము వదిలిపెడతాం కానీ దేవుడు వదిలిపెట్టాడు. రోజు దేవుడు జ్ఞాపకం చేయమంటున్నాడు ఏంటంటే, ఎటువంటి చీకటి అంధకారమైన పరిస్థితుల్లో కూడా నేనున్నాను. నువ్వు ఎవ్వరు లేరు అని అనుకోకూడదు. నాకు ఎవ్వరు లేరు అని అనొద్దు. ఒకవేళ భర్త లేడేమో, భార్య లేదేమో, తల్లిదండ్రులు లేరేమో, బిడ్డలు లేరేమో, స్నేహితులు ఎవరు లేరేమో, భౌతికంగా ఎవరు లేరు. యూ కెనాట్ సీ గాడ్ బట్ హిస్ ప్రెజెన్స్ ఇస్ వెరీ మచ్ ప్రెజెంట్. ఆయన సన్నిధి అక్కడ ఉంది. ఆయనతో మాట్లాడండి, ఆయనతో పంచుకోండి. ఈ నొప్పి, ఈ ఆవేదన, ఈ అంధకార పరిస్థితులు దేవుడు ఒక చక్కటి ఉద్దేశంతో అది పెట్టాడు. దాన్ని నమ్మి విశ్వాసంతో యోబు వలె దీని నుండి నిశ్చయంగా నేను బయటికి వస్తా, మేలైన బంగారంగా వస్తాను, దీని నుండి నాకు దేవుడు ఎన్నో విలువైన పాటలు నేర్పించబోతున్నాడు. ఐ ట్రస్ట్ గాడ్ అని నమ్మగలుగుతారా?